లైఫ్లో చావో రేవో డిసైడ్ చేసుకునే సిచ్యువేషన్స్ కొన్ని వస్తూ ఉంటాయి. అలాంటి సందర్భాల్లో అనుకున్నది సాధించినప్పుడు వచ్చే ఆనందం అయితే మామూలుగా ఉండదబ్బా. అలాంటి సందర్భాలను కళ్ళకి కట్టే సీన్ అంటే జెర్సీ సినిమాలోని రైల్వే స్టేషన్ సీన్ అని చెప్పుకోవచ్చు. ఎన్నాళ్ళుగానో ఎదురు చూసి ఎట్టకేలకు తాను హైదరాబాద్ క్రికెట్ టీంకి సెలెక్ట్ కావడంతో ఆ ఆనందాన్ని తట్టుకోలేక ఉబికి వస్తున్న కన్నీళ్లను దిగమింగుకుంటూ ఖైరతాబాద్ రైల్వే స్టేషన్లో వచ్చిన నాని అరిచిన అరుపు ఆ సినిమాకే హైలైట్ అని చెప్పుకోవచ్చు. సో లైఫ్లో పదే పదే ఓడిపోతూ కెరీర్లో ప్రశ్నార్థకంగా మారిన చాలా మందికి ఆ సీన్ ఇన్స్పిరేషన్ అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు విజయ్ దేవరకొండ పరిస్థితి కూడా దాదాపు జెర్సీ సినిమా నాని లాంటిది అని చెప్పుకోవచ్చు. సో హిట్ పడితే ఆయనకు కెరీర్ ఉంటుంది, లేదంటే ఏమంటారు ఇంకా తిడతారు కదా మామూలుగా, మీకు ఫ్యాన్స్ తెలిసిందే కదా. సో యాదృచ్ఛికంగా జెర్సీ సినిమాకు దర్శకుడు గౌతమ్ తిన్నా నూరితోనే తన లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ని తేల్చుకోవడానికి కింగ్డమ్ చిత్రంతో రెడీ అయ్యారు విజయ్ దేవరకొండ. అయితే మన కొండబాబు కూడా రైల్వే స్టేషన్లో వెళ్ళి బిగ్గరగా అరిచే టైం రానే వచ్చిందని చెప్పుకోవచ్చు. సో ఈ ఒక్కసారి ఆ వెంకన్న తోడు ఉంటే వెళ్ళి టాప్లో కూర్చుంటా అన్న విజయ్ దేవరకొండ మొర ఆ ఏడుకొండల స్వామికి గట్టిగా వినపడినట్టే ఉంది. సో ఈ మూవీ ఎలా ఉందో ఈ మూవీ రివ్యూలో చూసేద్దాం. సో వెల్కమ్ టు షూట్ అండ్ షో. నేను మై ఫ్రెండ్స్ విజయ్ని. సో ఇక కథ విషయానికి వస్తే కింగ్డమ్ గ్యాంగ్స్టర్ బ్యాక్డ్రాప్లో ఇద్దరు అన్నదమ్ములు, వాళ్ళ చుట్టూ జరిగే సంఘర్షణ. 18 ఏళ్ల క్రితం తన తండ్రిని చంపి ఇంటి నుంచి వెళ్ళిపోయిన అన్న శివ అంటే మన సత్యదేవ్ ఉన్నాడు కదా, సో ఆయన కోసం తమ్ముడు సూరి అంటే మన విజయ్ దేవరకొండ సో చేసిన పోరాటమే కింగ్డమ్ కథ. మనుషుల్ని సైతం రాక్షసులుగా మార్చేసే ప్రాంతంలోకి వెళ్ళి రాక్షసులందరికీ సూరి ఏ విధంగా రాజయ్యాడు అన్నదే కింగ్డమ్లో అంతర్లీనమైన కథ అని చెప్పుకోవచ్చు. సో 1920 కాలంలో బ్రిటిషర్స్ శ్రీకాకుళం తీర ప్రాంతంలో బంగారు గనుల తవ్వకంలో భాగంగా అక్కడ నివసించే గిరిజన తెగపై దండెత్తుతారనమాట. సో నరమేధం సృష్టించి ఆ తెగను అంతం చేస్తూ ఉంటారు. ఆ తెగకి అండగా ఉన్న యోధుడు ప్రాణం త్యాగం చేసి వాళ్ళని కాపాడుతాడు, ఓడ్లోకి ఎక్కించి సముద్రంలోకి పంపిస్తాడు. అలా వాళ్ళంతా శ్రీలంక తీర ప్రాంతానికి చేరి ఒక గూడెంలో తలదాచుకుంటారనమాట. అలా శ్రీలంకకు కలవలేక ఇటు స్వదేశానికి రాలేక తమని రక్షించే యోధుడి కోసం ఎదురు చూస్తూ ఉంటారనమాట. ఆ యోధుడు ఎవరు, సూరికి ఆ తెగకి సంబంధం ఏంటి, వాళ్ళని ఎలా కాపాడాడు, అసలు ఏం కోల్పోయాడు అన్నదే ఈ కింగ్డమ్ కథ అని చెప్పుకోవచ్చు. సో యాక్టర్ అని ఫీల్ అయ్యే ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా గౌతమ్ తిన్ను నూరితో డైరెక్టర్ చేయించుకోవాలని అనిపిస్తుంది. నాలో ఇంత ఉందా అని మనకే అనిపిస్తుంది అనమాట. అంత గొప్ప డైరెక్టర్ అని చెప్పుకోవచ్చు. అటు సినిమాల్లో నటించిన సత్యదేవ్ చెప్పిన మాట ఇది, అంటే ఒక ప్రెస్ మీట్లో చెప్పాడనమాట. ఈ సినిమా చూశాక అతను ఎందుకు ఈ మాట అన్నాడో మీకే అర్థమైపోతుంది. విజయ్ దేవరకొండ కానీ సత్యదేవ్ కానీ ఇప్పటి వరకు చాలా సినిమాలు చేశారు. వాళ్ళు సంపూర్ణ నటులు అని అనిపించుకోవడానికి ఇంకా కష్టపడుతూనే ఉన్నారు. కానీ ఈ సినిమాతో ఆ ఇద్దరు లోటు అయితే తీర్చేశాడు గౌతమ్. ఈ సినిమాలో విజయ్ ఒక్కడే హీరో కాదు, సత్యదేవ్ కూడా హీరో స్థాయిలో ప్రధాన పాత్ర అయితే కనిపించడని ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. దర్శకుడు కథే హీరో అని గట్టిగా నమ్మారు. ఆ నమ్మకమే ఇక్కడ నిజమైందని చెప్పుకోవచ్చు. కథని నెరేట్ చేయడంలో ఒక దర్శకుడు ఒక్కో శైలి, రాజమౌళి మాదిరిగా కథ మొత్తం ట్రైలర్లోనే చెప్పేసి థియేటర్స్ రప్పించే గట్స్ కొందరిలోనే ఉంటాయి. గౌతమ్ తిన్నానూరి కూడా కింగ్డమ్ కథ మొత్తాన్ని ట్రైలర్లోనే రివీల్ చేశారు. సో కథ అలా ఉంటుంది ఇలా ఉంటుంది అంటూ భారీ హైప్ అయితే పెంచేసి చివరికి థియేటర్స్లోకి వెళ్ళిన తర్వాత కథ సాదా సీదాగా ఉంటే ఓ సింతేనా అని ప్రేక్షకుల నుంచి తిట్టించుకోవాల్సి వస్తుంది అనమాట. అలాంటి ఓవర్ హైప్ లేకుండా కింగ్డమ్ కథలో ఏం చూపించబోతున్నాం అనే విషయాన్ని ట్రైలర్తోనే క్లారిటీ ఇచ్చేసి కింగ్డమ్ని ప్రచారంతోనే సేఫ్ జోన్లో పెట్టారు దర్శక నిర్మాతలు. ఒక హిట్ పడేసరికి నేల విడిచి సాము చేయకుండా తన ప్రధాన అస్త్రమైన ఎమోషన్ని ఎక్కుపెట్టి కింగ్డమ్గా వదిలారు. గౌతమ్ కథలో కీలకం బలమైన భావోద్వేగాలని చెప్పుకోవచ్చు. ఈ కథలో యాక్షన్ని జత చేసి కింగ్డమ్ ఎమోషనల్ డ్రామాగా మలిచారు. గౌతమ్ ఎమోషన్స్ని హ్యాండిల్ చేయడంలో దిట్ట అని చెప్పుకోవచ్చు. చిన్న సంభాషణలతోనే బరువైన భావోద్వేగాలను పలికిస్తాడు. సో మళ్ళీ రావా జెర్సీ సినిమాలో ఇదే ఫార్ములా అయితే ఫాలో అయ్యాడు మన గౌతమ్. ఇప్పుడు గ్యాంగ్స్టర్గా బ్యాక్ డ్రాప్ కథలో కూడా భావోద్వేగంతో పెద్ద పీట వేశారని చెప్పుకోవచ్చు. బ్రదర్ సెంటిమెంట్ని ఎమోషనల్గా రైట్ చూపించారు. అన్నదమ్ముల కథలో అంతర్లీనంగా శ్రీలంక బ్యాక్డ్రాప్లో కింగ్డమ్ స్థాపన హైలైట్గా నిలిచింది. 1920లో శ్రీలంక కథను మొదలుపెట్టి 70 ఏళ్ల తర్వాత ఆ కథకి కొనసాగింపుగా ఇద్దరు అన్నదమ్ముల మధ్య అనుబంధాన్ని చూపించడానికి పెద్ద కింగ్డమ్ని స్థాపించాడు దర్శకుడు. రాజు ఎవరు అనే ప్రశ్న నాకెలా తెలుస్తుంది అనే సమాధానంతో కథలోకి తీసుకుని వెళ్ళాడు. సూరి విజయ్ దేవరకొండ ఓ సాధారణ మధ్యతరగతి కానిస్టేబుల్గా ఫస్ట్ సీన్తోనే పర్ఫార్మెన్స్ పీక్స్కి అయితే అందించాడు
చేశాడని చెప్పుకోవచ్చు. కథలో కన్ఫ్యూజన్ లేకుండా తన అన్నని వెతుక్కుంటూ వెళ్లడంతోనే సూరి పాత్ర ద్వారా కథ మొదలవుతుంది. సో ఎప్పుడెప్పుడు తన అన్నని కలుస్తాడనే ఆతృత సూరిలోనే కాకుండా చూసే ప్రేక్షకుల్లో కూడా కలిగించడంలో ఫస్ట్ హాఫ్ చాలా గ్రిప్పింగ్ గా ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే జైల్లో ఉన్న తన అన్న శివని కలుస్తాడో అక్కడి నుంచి కథ వేగం పుంజుకుంటుంది. ఆ అన్నదమ్ములు ఇద్దరు ఎదురైనప్పుడే జైలు సీను గూస్ బాంబ్స్ తెప్పిస్తాయి అనమాట. సో చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితిలో పర్ఫార్మెన్స్ ఉన్న పాత్ర పడితే ప్రాణం పెట్టేయచ్చని సూరి పాత్ర ద్వారా తన కెరీర్ లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు విజయ్ దేవరకొండ. ఫస్ట్ హాఫ్ లో సాధారణ కానిస్టేబుల్ గా, ఆ తర్వాత స్పై ఆపరేషన్ ఏజెంట్ గా, కింగ్డమ్ రాజుగా ఇలా మల్టీ లేయర్స్ ఉన్న క్యారెక్టర్ లో చాలా వేరియేషన్స్ అయితే చూపించాడు మన విజయ్. ముఖ్యంగా ఎమోషనల్ సీన్లలో కొండాబాబు కంట తెడిపెట్టించాడబ్బా. మొత్తానికి ఈ సినిమాలో సత్యదేవ్ విజయ్ దేవరకొండకి అన్నగా చేస్తున్నాడని ముందే రివీల్ చేశారు. కానీ ఇది కేవలం అన్న పాత్ర మాత్రమే కాదు. ఈ సినిమాకి సత్యదేవ్ సెకండ్ హీరోనే. అసలు కింగ్డమ్ కి రాజు అతనే అని చెప్పుకోవచ్చు. అంతటి ప్రాధాన్యత ఉన్న పాత్ర దక్కింది సత్యదేవ్కి. ఇద్దరు హీరోలు పోటీ పడి నటించారు ఈ సినిమాలో. మిస్టర్ బచ్చన్, బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే మధు పాత్రలో విజయ్ సరసన అయితే నటించింది. అయితే ఏదో హీరో ఉన్నాడు కాబట్టి హీరోయిన్ ఉన్నట్టుగా కాకుండా కథలో ప్రాధాన్యత అయితే ఉన్న పాత్రలోనే బాగా నటించింది. వీరిద్దరికీ ఒక రొమాంటిక్ సీన్ కానీ, సాంగ్ కానీ, లేదంటే దర్శకుడు కొత్తకి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో ఇందులో అర్థం చేసుకోవచ్చు. భాగ్యశ్రీ హీరోయిన్ మెటీరియల్గా ఊహించుకుంటే నిరాశ తప్పదు, కానీ ఆమెది ఒక సైడ్ రోల్ అనుకుంటే పర్వాలేదు అనిపిస్తుంది. ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా మురుగన్గా నటించిన కేరళ కుర్రాడు వెంకటేష్ విపి తనలో విలక్షణ నటనతో భయపెట్టాడు. గిరిజన తెగ ఆధిపత్య పోరు నేపథ్యంలో వెంకటేష్ విపి క్రూరుడిగా అయితే ఈ సినిమాలో అయితే కనిపిస్తాడనమాట. సో ఒరిజినాలిటీని మ్యాచ్ చేయగలిగితేనే విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ ఆధారపడి ఉండాలి. ఒరిజినాలిటీని మ్యాచ్ చేయగలిగితేనే విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్పై ఆధారపడాలి. లేదంటే రిస్క్ చేసినా కూడా రియల్ లొకేషన్స్కి వెళ్ళడమే మంచిది అనిపిస్తుంది. దర్శకుడు గౌతమ్ శ్రీలంకలోని రియల్ లొకేషన్స్లో ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ చిత్రానికి ఒరిజినల్ ఫ్లేవర్ అయితే తీసుకొచ్చాడని చెప్పుకోవచ్చు. సో విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ ఉన్నా కూడా వాటిని రియల్ లొకేషన్లో మ్యాచ్ చేస్తూ చాలా జాగ్రత్తగా డీల్ చేశాడు. విజువల్స్ అయితే చాలా గ్రాండ్గా వచ్చాయి ఈ సినిమాలో. గిరీష్ గంగాధరన్ జోమన్ టీ జాన్ తన కెమెరా పనితనాన్ని అయితే శ్రీలంకను ఫ్రీగానే ఆడియన్స్కి అయితే చూపించారు. అంత రియాలిటీగా వచ్చాయన్నమాట విజువల్స్. సో శ్రీలంక సముద్ర తీరంలో కింగ్డమ్ సెట్ హైలైట్గా అయితే నిలుస్తుందని మీరు సినిమా చూసాకే తెలుస్తుంది. సినిమా ఆరంభంలోనే విజయ్ దేవరకొండ పోలీసులతో దెబ్బలు తినే సీను, ఆర్మీ ఫోర్ట్ నుంచి గోల్డ్ స్మగ్లింగ్ చేసే సీను, దీని నుంచి బాలింతలను తీసుకొచ్చే తన బిడ్డను చూపించే సీను, ఇలా హై ఎమోషన్ సీన్లు చాలా ఉన్నాయబ్బా. సూరి తండ్రిని చంపింది ఎవరనే ట్విస్ట్ కూడా థ్రిల్లింగ్గా అనిపిస్తుంది అనమాట. ఈ సినిమాకి విజయ్ సత్యదేవులు ఇద్దరు హీరోలు అయితే మూడో హీరో మన బక్కోడు అనిరుద్ధ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కంటెంట్ పెద్ద విషయం లేకపోయినా కూడా కేవలం గజ్జన అక్కడ జడ్జింది అక్కడ జడ్జింది ఇక్కడ తెలుసు కదా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో అయితే దుమ్ము లేపాడనమాట. కానీ కింగ్డమ్ సినిమాకి అవసరమైన సన్నివేశాలతో మాత్రమే ఎలివేషన్స్ ఇచ్చే ఆర్ఆర్ అయితే దుమ్ము లేపినాడంతే. ఇందులో అవసరం ఉన్నా లేకపోయినా ఇష్టం వచ్చినట్లు బాది పారేయకుండా బక్కోడు అనిరుద్ధ్ సెన్సిబుల్ మ్యూజిక్తో అదరగొట్టేశాడని చెప్పుకోవచ్చు. యాక్షన్, ఎమోషన్స్, థ్రిల్లర్ ఇలా డిఫరెంట్ వేరియేషన్తో మల్టీ లేయర్స్ ఉన్న కథకి సూట్ అయ్యేలా మ్యూజిక్ అయితే ఇచ్చాడు అనిరుద్ధ్. ఇందులో ఒక ఆర్ఆర్ ఉంటుందన్నమాట. తరరా రా రే అనే ఆర్ఆర్తో వెంటాడుతూనే ఉంటుంది అనమాట మీ చెవుల్లో. సో పాటలు కూడా కథని ఎలివేట్ చేయడంలో కీలకమైతే అయ్యాయి. ఎలివేషన్స్ ఐటమ్ సాంగులతో కలిపి కిచిడి చేయకుండా కథల భాగంగానే నిలిచే మ్యూజిక్ అయితే అందించాడు మన అనిరుద్ధ్ గారు. సో ఫస్ట్ హాఫ్లో అన్నదమ్ములు ఇద్దరు కలవడం, వాళ్ళు కింగ్డమ్కి వెళ్ళడం వరకు కథ హై రేంజ్కి వెళ్ళిపోయింది. సెకండ్ హాఫ్పై అంచనాలు పెంచేస్తుంది అనమాట. అయితే సెకండ్ హాఫ్ కొన్ని చోట్ల నేరేషన్ ఫ్లాట్ అనిపించిన ప్రాపర్ డ్రామా బిల్డ్ చేయడంతో దర్శకుడు సక్సెస్ అయ్యారు. సో బట్ క్లైమాక్స్ తేలిపోయినట్టుగానే అనిపిస్తుంది. అన్న ఆపదలో ఉంటే తమ్ముడు వచ్చి రక్షించాలి కదా, అంతా అయిపోయిన తర్వాత వస్తే ఈ లాభం ఏంటి అనే ప్రశ్న అయితే రాకపోదు. క్లైమాక్స్ చూస్తే రాజు వస్తాడనే ఎదురు చూసేది ఏళ్ళుగా మగ్గుతున్న తమ జీవితాల్లో వెలుగు నింపుతాడని. కానీ జీవితం అయిపోయిన తర్వాత తలపై కిరీటం పెట్టుకునే కింగ్గా సింహాసనపై కూర్చోవడం ఎవరిని ఉద్ధరించడానికి అనే అసహనం కూడా మీకు కలగచ్చు. సో ముఖ్యంగా అన్నదమ్ముల మధ్య కథ ఇచ్చిన ముగింపు అయితే అస్సలు రుచించదనమాట. సో ఈ సినిమా చూస్తున్నంతసేపు తెలుగులో వచ్చిన 2-3 కథల్ని వేసి మిక్సీ చేసినట్టు అనిపిస్తుంది మీకు. సో కానీ గౌతమ్ సృష్టించిన కింగ్డమ్ సరికొత్తగా అనిపిస్తుంది. క్లైమాక్స్ వచ్చేసరికి ఆ సరికొత్త ప్రపంచంలో కింగ్డమ్లోకి తీసుకెళ్ళి మధ్యలోనే వదిలేసినట్టుగా సినిమా అయిపోయిన తర్వాత అనుకుంటారా అని. సో కింగ్డమ్ రాజై కిరీటాన్ని దక్కించుకోవడంతో సెకండ్ పార్ట్ కూడా బాటలు వేశాడు దర్శకుడు. సో ఓవరాల్గా కింగ్డమ్తో విజయ్ దేవరకొండ బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టినట్టే అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. నేను కూడా చూస్తే నాకు కూడా నచ్చింది. సత్యదేవ్ యాక్షన్ అయితే దుమ్ము లేపింది. మీరు ఖచ్చితంగా వెళ్ళి చూడండి. సో ఇలాంటి మూవీ రివ్యూస్ మన ఎన్నో కావాలంటే మన షూట్ అండ్ షోని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ కూడా చేయండి. మళ్ళీ కలుద్దాం. బాయ్.